హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో చాలామంది అక్క జరీ థ్రెడ్ కట్ అవుతుంది, టిప్స్ చెప్పండి అంటున్నారు కదా. సో థ్రెడ్ ఎక్కించే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సో అది కరెక్ట్గా ఉందని చెప్పేసానంటే మీకు థ్రెడ్స్ అనేది బ్రేక్ అవ్వదు. సో అదే ఈరోజు వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో థ్రెడ్స్ అనేది చూడండి. సో మనకి ఇక్కడ వచ్చేసేసి స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో అంటే పైకి హోల్ వచ్చేసేసి మనకి ఇలాగా స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? సో ఏదైతే కూడా హోల్కి అనేది మనం ఎక్కిస్తున్నామో ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో ఈ హోల్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట. మీకు కనిపిస్తుందా? సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట ఈ హోల్కి. ఓకేనా? సో ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా. సో ఏ దానికైనా సరే మనం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్లుగా పెట్టుకోవాలి. సో ఓకేనా? ఏ నెంబర్లో పెట్టినా అయినా సరే మనకు స్ట్రైట్గా ఉంటేనే మనకు థ్రెడ్ అనేది కట్ కాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసేసి ఈ హోల్లో నుంచి ఎక్కించిన తర్వాత మనకు ఇక్కడ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి చాలామంది ఊరికి ఎక్కిచ్చేసేసి వదిలేస్తున్నారు. అది ఇలాగా పడుతుంది అన్నమాట. సో చూసిన తర్వాతనే చెప్తున్నానండి నేను. సో ఇక్కడ వచ్చేసేసి ఇలా కరెక్ట్గా ఉందా లేదా, ఇప్పుడు లూజ్గా వచ్చేసేస్తుంది, మనకేమవుతుంది లూజ్ అయిపోతుంది అనమాట. థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అలా కాకుండా ఇది కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకోండి, ఇలా ఉండాలి. సో అప్పుడు దీంట్లో నుంచి థ్రెడ్ అనేది మనకు టైట్గా వస్తుంది. ఓకేనా? సో తర్వాత వచ్చేసేసి దాంట్లో నుంచి మనకు ఈ పైపులోకి ఎక్కించాలి. ఓకేనా? సో ఆ పైప్లోకి ఎక్కించిన తర్వాత ఇక్కడిది కూడా మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, ఓన్లీ ఇక్కడ పై లోపలికి ఎక్కిందా దారం లేదా అని చెప్పేసి అని చూడడం లేదు. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళాలి దారము. సో ఈ లోపలికి వచ్చాక మళ్ళీ దీంట్లో నుంచి ఇలా రావాలి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తున్నారా? సో ఇక్కడ దీనికి అటాచ్ చేయాలి. సో ఈ కడ్డీ లోపలికి ఉండేసేసి మనకి ఇలాగా రైట్ సైడ్ ఇలా వచ్చి దీనికి రావాలి. సో అప్పుడు మనకు థ్రెడ్ అనేది ఈక్వల్గా వచ్చేసేస్తుంది అనమాట. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇలా వచ్చేసేసి ఇలా పెట్టేస్తూ ఉన్నారు. సో ఇలా పెట్టేస్తున్నారు. ఇలా పెట్టినప్పుడు మీకు లూజ్ వచ్చేస్తుంది థ్రెడ్. ఓకేనా? సో ఇలా పెట్టొద్దండి. సో రైట్ సైడ్ అనేది గుర్తు పెట్టేసుకోండి. సో అక్కడైనా సరే ఇక్కడైనా సరే రైట్ సైడ్. సో ఇలాగొచ్చి మళ్ళీ ఈ కడ్డీ మీదకి రావాలా, అంటే ఇక్కడ కడ్డీ మీదకి రావాలా, ప్లస్ ఇక్కడ కూడా కడ్డీ మీదకి రావాలా. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద. సో ఇలాగా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఈ రైట్ సైడ్. ఓకేనా? ఈ హుక్కు పడి తర్వాత ఇక్కడ ఇలాగ వచ్చి సో ఇక్కడ 2 రౌండ్లు తిరగాల. ఓకేనా? ఫస్ట్ ఒకటి అంటే ఈ వీల్ అనేది ఇలాగా తిరుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? సో తర్వాత మళ్ళీ ఈ కడ్డీ మీదకి రావాలి. ఓకేనా? ఈ కడ్డీ మీదకి వచ్చినాక మళ్ళీ దీని లోపలికి వెళ్ళాలి మనకు. సో ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, సో ఇలాగా పడినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి. ఓకేనా? ఇక్కడ లోపలికి అనేది వెళ్ళిపోతుంది. సో ప్లస్ తర్వాత వచ్చేసేసి దీనికి అటాచ్ చేయడం లేదు. సో ఇలాగ వచ్చేసేసి ఇలా పెట్టేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇలా పెట్టేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా వెళ్ళి తిరుగుతుంది కదా అని చెప్పేసి అని అంటారు, కానీ థ్రెడ్ అనేది లూజ్గా వస్తుంది. ఓకేనా? మీకు దానివల్ల జరీ థ్రెడ్ అనేది ఎక్కువగా కట్ అవుతుంది. సో ఇలాగా 2 చుట్లు కంపల్సరీ తిప్పాలి. ప్లస్ ఇక్కడ కడ్డీ మీదకి రావాలి, ఆ తర్వాతనే దీనిపైకి రావాలి. తర్వాత వచ్చేసేసి సో ఇలాగ వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మనకు ఇలాగే స్ట్రైట్గా వచ్చేసేసి ఫస్ట్ దీంట్లోకి అయితే మటుకు ఎక్కాలి. ఓకేనా? థ్రెడ్ అనేది దీంట్లోకి ఎక్కాలి. దీంట్లోకి ఎక్కిన తర్వాత ఈ స్ప్రింగ్లోకి రావాలి. ఓకేనా? ఈ థ్రెడ్లోకి ఎక్కినాక స్ప్రింగ్కి ఎక్కిన తర్వాత మళ్ళీ హోల్ దీంట్లో నుంచి బయటికి రావాలి మనకు. ఓకేనా? ఇక్కడనే టోటల్గా అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలాగ పైకి అనుకోండి, 3కి ఒకటేసారి ఎక్కుతుంది. లేదు మళ్ళీ మాకు చేంజ్ చేసుకుంటే కష్టం అని చెప్పేసి అని అనుకుంటే ఇలాగనే పెట్టేసుకొని సో 3కి సపరేట్గా ఎక్కించండి. దీంట్లోకి వచ్చేసేసి స్ప్రింగ్లోకి వచ్చి
ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ హోల్లో నుంచి పైకి రావాలి. ఓకేనా, పైకి వచ్చినాక మళ్ళీ దీంట్లోకి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకు థ్రెడ్ అనేది మిషన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో ఇది పైకి కిందకి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ కూడా స్ప్రింగ్ అనేది మనకు అడ్జస్టబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి స్ప్రింగ్ లేస్తుంది కదా. సో ఇలాగా మనకు అది అనేది టెన్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. అంటే మన స్పీడ్ని బట్టి కూడా మనకు అది మేనేజ్ చేస్తుంది. సో అప్పుడు మీకు లూజ్గా రాకుండా టైట్గా రాకోకుండా అది మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది పోయినా కానీ మనకైతే మటుకు థ్రెడ్ అనేది ఎక్కువ బ్రేక్ అవుతుంది. సో ఇది పోతుంది అని చెప్పేసి అంటారేమో, నేను చూపిస్తానండి. నా పాత మిషన్కి పోయింది, నేను చూపిస్తాను. ఓకేనా, దానివల్ల కూడా మనకు థ్రెడ్ అనేది ఎక్కువగా బ్రేక్ అవుతుంది. సో అలాగ అయిపోయిన తర్వాత మనకి యాస్టీస్గా మనకు దీంట్లో నుంచి నీడిల్కి ఎక్కించుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి థ్రెడ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి గుంజుకోకుండా మీరు సూదిలోకి ఎక్కించిన తర్వాత చాలా మంది సూదులు ఇరిగిపోతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. దేనికో చెప్తున్నా. సో సూదులు ఇరిగిపోయేది మీరు ఇక్కడ సూదికి ఎక్కించిన తర్వాత ఈ హోల్లోకి దారం వేయడం లేదు. సో ఈ హోల్లోకి దారం వేసి గుంజుకోకుండా సూదికే దారం పెట్టేసేసి గుంజుతా ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు నీడిల్ అనేది కట్ అవుతుంది. సో అందుకే దీంట్లోకి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ హోల్లోకి ఉంది. ఓకేనా, సో ఇక్కడ హోల్లోకి ఉంది. సో ఇలాగ హోల్లోకి ఉండేసేసి మీరు ఎంత గుంజినా కానీ సూది అనేది కట్ అవ్వదు. అదే అలా కాకోకోకుండా మీరు ఇక్కడ కింద హోల్లోకి పెట్టకోకోకుండా డైరెక్ట్గా సూది నుంచే గుంజేసేసినారని చెప్పేసేసానంటే అది ఎంతవరకు అని ప్రెజర్ తట్టుకుంటుంది. సో అందుకోసం అని చెప్పేసేసానే కంపల్సరీ ఈ హోల్లోకి ఉండాలి థ్రెడ్. ఓకేనా, సో ఇలాగా మనకు ఫ్రీగా వచ్చేసేసేలా ఇలాగ తీసుకుంటున్నప్పుడు కూడా మీకు ఇక్కడ వీల్ అనేది తిరగాల. మీకు ఇది కూడా జరీ థ్రెడ్ ఆల్రెడీ ఎక్కిచ్చేసేస్తుంది, చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇది కూడా హోల్లోకే ఉంది. సో ఇప్పుడు జరీ థ్రెడే కదా. సో ఇలాగ గుంజుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వీల్ అనేది ఫ్రీగా ఉండాలి. సో కనిపిస్తుంది. సో ఇలాగ మనకు గుంజినప్పుడు ఆ వీల్ కూడా ఫ్రీగా తిరగాలన్నమాట, పట్టుకోకోకుండా. సో మీరు ఎంత స్పీడ్గా గుంజితే అంత స్పీడ్గా. సో ఇక్కడ దారం అనేది మనకు ఫ్రీగా రావాలి ఇలాగా. సో ఇక్కడ పట్టుకున్నట్లు మీకు అనిపించింది అని చెప్పేసేసానంటే ఇక్కడ ఎక్కడో టైట్ ఉందని చెప్పేసేసని మీకు అర్థం. సో దాన్ని బట్టి మనము ఒకవేళగైనా లూజ్ చేసుకోవాలని చెప్పేసేసానంటే ఈ వీల్స్ని కొంచెం లెఫ్ట్ సైడ్కి, ఓకేనా, లెఫ్ట్ సైడ్కి తిప్పితే మనకు లూజ్ అవుతుంది. రైట్ సైడ్కి తిప్పితే టైట్ అవుతుంది. అర్థమవుతుందా? లెఫ్ట్ సైడ్కి తిప్పితే లూజ్, రైట్ సైడ్కి తిప్పితే టైట్ అవుతుంది. సో అలాగా మనం అడ్జస్టబుల్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ చేసినా కానీ మాకు 2 సార్లు తిప్పినా 3 సార్లు తిప్పినాం మేడం మాకు లూజ్ అవ్వలేదు అని చెప్పేసేసానంటే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీల్ని కూడా మనము అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఇదే అండి. టోటల్గా కూడా మీకు జరీ థ్రెడ్ కట్ కాకోకుండా రావాలి టిప్ అని చెప్పేసేసానంటే ఇదే. ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే వేరే 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 బ్రాండ్లు వాడుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నాను. సో మనకు కంపెనీలో దొరికే థ్రెడ్స్ నేను వాడుతుండేది జరీ థ్రెడ్స్. సో అవి నాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. అవి వాడుతున్న వాళ్ళకు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా, సో బిగనర్స్కి ఈ థ్రెడ్ ఎక్కించడంలో ఫాల్ట్ అయితేనే మీకు థ్రెడ్ కట్ అవుతుంది. కానీ అదర్వైజ్ మీకు ఆ థ్రెడ్స్ వాడినారు జరీ థ్రెడ్స్ అవి వాడినారని చెప్పేసేసానంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. నేను నీడిల్ కూడా సో RRR మిషన్కి నేను చేంజ్ చేయలేదు. ఓకేనా, సేమ్ మిషన్తో పాటు ఏవైతే కూడా నీడిల్స్ వచ్చాయో అవే రన్ అవుతున్నాయి. సో ఇదే మీరు చేసిన మిస్టేక్. సూదులు ఇరగడానికి మెయిన్ రీజన్ అయితే మటుకు ఇదే అండి. దారం పట్టేసేసినప్పుడు మీరు పెట్టినప్పుడు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడైనా సరే ఇది కంపల్సరీ ఈ థ్రెడ్ హోల్లోకి పోయేటట్లుగా చూసుకోండి. సో అలా లేదని చెప్పేసానంటే స్టార్టింగ్లో ఎక్కడన్నా కానీ థ్రెడ్ మనకు కట్ చేసిన తర్వాత సైడ్కి పోయినప్పటికీ లూజ్ కాకుండా టైట్గా వచ్చిందని అంటే ఆ టైట్ నుంచి తీసుకోవడంలో కూడా మీకు అక్కడ పడేసరికల్లా కూడా హార్డ్గా ఏదైనా కానీ జస్ట్ కుట్టు పడినా కానీ మీకు నీడిల్ అయితే కట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి కంపల్సరీ ఈ హోల్లోకి డెఫినెట్గా ఈ హోల్లోకి మళ్ళీ థ్రెడ్ అనేది ఎక్కించాలి. ఓకేనా, సో నేను స్ప్రింగ్ పోయిందని చెప్పేసి అన్నాను కదా, ఇదిగోండి
సో ఇక్కడ చూస్తున్నారా మీకు స్ప్రింగ్ అనేది కట్ అయింది చూడండి. ఓకేనా. సో ఇది నేను ఫస్ట్ మీరు నా వీడియోస్ చూస్తుంటే కన్నా చూడొచ్చు. అప్పుడు ఈ థ్రెడ్స్ కాకుండా మనకు నార్మల్గా పెద్ద కోన్స్ దొరికేవండి. సో నేను యూజ్ చేసినది కూడా అప్పుడు పెద్ద కోన్సే, బట్ బాగా వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను. కానీ అలాగా స్ప్రింగ్ కట్ అవుతుందని చెప్పేసి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని చేయడం కూడా రాదంట మనకు. సో నేను అప్పుడు వాడినండేది ఈ థ్రెడ్స్, మీరు పాత వీడియోస్లో కూడా చూసుకోవచ్చు. బట్ వర్క్ అయితే మటుకు నాకు బాగా వచ్చింది. అంటే నీడిల్ చేంజ్ చేసేస్తే మటుకు వచ్చింది, కానీ సో దీనివల్ల అంత ఎఫెక్ట్ కొట్టిందని చెప్పేసి అనేది మటుకు ఆ స్ప్రింగ్ పోయినాకనే తెలిసింది. సో అందుకోసం అని చెప్పేసి అని మీకు కూడా సజెషన్ చేస్తున్నాను. సో ఈ వేలో ఈ ప్రాసెస్లో మీరు థ్రెడ్స్ ఎక్కిచ్చేసేసుకొని వర్క్ అనేది చెయ్యండి. మీకు జరీ థ్రెడ్ కాదు కదా, ఏ థ్రెడ్ మీకు కట్ అవ్వదు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, జరీ థ్రెడ్స్ మటుకు నేను కంపెనీలోటివే వాడుతూ ఉన్నాను. సో అదర్వైజ్ వేరే బ్రాండ్స్ ఏవి కూడా నేను వాడడం లేదు. సో అదొక్కటే నోట్ చేసుకోండి. అదర్ బ్రాండ్స్ అదే చెప్పాను కదా, సో ఇందాక ఆ పెద్దవి అలాంటివి హార్డ్గా ఉండేటివి వాడినారని చెప్పేసానంటే మీకు ఈ స్ప్రింగ్స్ పోయాయి అని చెప్పేసానంటే మీకు ఆ నీడిలే పక్కకు ఉండిపోతుంది. ఓకేనా. ఆ నీడిల్తో ఇంకా వర్క్ అనేది చేయలేము. సో అదొక్కటే గుర్తుపెట్టేసేసుకోండి. సో థ్రెడ్స్ ఎక్కిచ్చేది ఎలాగని చెప్పేసి అనేది అయితే మటుకు క్లియర్ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటున్నా. మీ డౌట్ మీకు పర్ఫెక్ట్గా అని చెప్పేసి అనేది ఇలాగ థ్రెడ్స్ అనేది ఎక్కిచ్చేసేసేయండి. మీరు హ్యాపీగా వర్క్ అనేది చేసేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.